ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం. పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. పీర్జాదిగూడలో కార్మికుల దినోత్సవం మేడే. హాజరైన కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్. తొంభై ఒకటవ వార్డు రామకృష్ణ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో వైసీపీ ఇంటింటా ప్రచారం. హాజరైన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరైన పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ పాషా, మల్కాజ్గిరి పార్లమెంటు ఉప్పల్ నియోజకవర్గం స్వరూప్ నగర్, పద్మావతి కాలనీ, కేకేఆర్ గార్డెన్స్, కూరగాయల మార్కెట్లోని ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలో గల పర్వతపూర గ్రామ లక్ష్మీనగర్ కాలనీ ఎస్పీజీ థామస్ చర్చ్ దగ్గర కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆడాల నరసింహార్ రఘునాథ్, చిరంజీవి యువ నాయకుడు ఆడాల అమర్నాథ్ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, తుంగతుర్తి రవి, అధ్యక్షులు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ కుర్రా శివ, పన్నాల శ్రీనివాసరెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వెంకట్ దాస్, ఉస్మానియా యూనివర్సిటీ, బోడిగే రామ్దాస్, యాసారం మహేశ్వరి, మహేష్, 4వ వార్డు కార్పొరేటర్ బోడిగే స్వాతి కృష్ణ గౌడ్, 5వ వార్డు కార్పొరేటర్ దేశగోని రఘుపతి గౌడ్, సుదర్శన్ రెడ్డి, దుర్గా, దేశగోని శ్రీనివాస్ గౌడ్, ఎక్స్ బోయిన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మీటా నర్సయ్య, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆడాల ఫ్యామిలీ ఏదైతే ఉందో చాలా ప్రజాసేవలో నిమగ్నమైన ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఎప్పుడు కూడా అంటే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకుందా లేదా అది వాళ్ళ ఆర్థికంగా బలపడినట్టుగా నాకేం కనిపించదు. అయినా కూడా తమ కుటుంబంలో సంపాదించిన వాటికి ప్రజాసేవకు ఈరోజు లక్ష్మీనాథ్ కాలనీ పర్వతపురంలో ఆడాల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, ఆడాల చిరంజీవి, ఆడాల రాజు, ఆడాల అమర్ వాళ్ళు చలివేంద్ర పెట్టారు. కాబట్టి ఈరోజు చాలా ఎండలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా మంచి ఆలోచన వచ్చి లక్ష్మీనాథ్ కాలనీలో చర్చి దగ్గర పర్వతాపూర్ గ్రామంలో 4వ డివిజన్ చర్చ్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనకు ఎండ ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతుందంటే 42 డిగ్రీ సెంటీగ్రేడ్ సెల్సియస్ వరకు పెరుగుతుందంటే ప్రతి ఒక్క మానవుడికి, మనుషులకి, అందరికీ దాహం నిత్యం అవసరం. ఇప్పుడు నీళ్ళు తాగుతుంటే ఎండాకాలంలో కూడా మనకు నీళ్ళతో పాటు మనం ఇక్కడ ఈ చలివేంద్రంలో మజ్జిగ కూడా ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం
కూటమి అభ్యర్థి గణబాబు బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని అందరికీ వైసీపీ అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భరోసా ఇచ్చారు. వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు ఆర్పీలను లొంగ తీసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలు పత్రికల్లో చదివానని అన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెదిరింపులకు బెదరవద్దని తాము అండగా ఉంటామని తెలిపారు. 91వ వార్డు రామకృష్ణ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో జీవీఎంసీ కోఆపరేషన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు, వార్డు కార్పొరేటర్ కుంచె జోష్న, వార్డు అధ్యక్షులు గుణిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినందుకు వర్తక సంఘం సభ్యులు, వ్యాపారస్తులను, ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్లని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు బెదిరించడం దారుణమని, అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు అనేక పేపర్లో నేను చూడడం జరిగింది. ఇక్కడ వ్యాపారస్తుల్ని, అలాగే ఆర్పీల్ని, అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు గారు అందరినీ బెదిరిస్తున్నారని చెప్పి పేపర్లో చూడడం జరిగింది. నేను ఒకసారి అందరినీ కనుక్కోవడం జరిగితే అది వాస్తవాన్ని తెలిసింది. ఈరోజు బెదిరించి ఓటు అడిగితే ఎవరో చేసే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అలాగే సామాన్యులకి అందరికీ కూడా ఒక అండగా ఉండే ప్రభుత్వం ఇది. ఈరోజు ఎవరో కూడా దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అందరూ కూడా హ్యాపీగా, వ్యాపారస్తులు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, సామాన్యులు కానీ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా హ్యాపీగా బతకొచ్చు. మేము ఎటువంటి ఇబ్బందులు ఈ రోజు 29వ వార్డు చండకా వీధిలో జరిగిన ప్రచారంలో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, హరివెంకట కుమారి పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మరో 20 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే నిలబడే వ్యక్తి అని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలతోనే ప్రజలు సుఖంగా ఉంటారని తెలియజేశారు. నగర మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ నిత్యం ప్రజల వెంట ఉంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ క్రెడిట్ కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నారని, అటువంటి గణేష్ కుమార్కు ఓట్లు వేసి గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యులు రేపు మళ్ళా అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి సంసిగ్ధులై ప్రజల దీవెనతో అసెంబ్లీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ పీతల వాసు గారికి, ఇక్కడ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు చాలా సముచితమైన స్థానం కల్పించారు. మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్ద నగరం విశాఖపట్నం. దానికి మేయర్గా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులస్తుల ఉన్న వ్యక్తికి ఈరోజు మేయర్ పదవి ఇచ్చారు. అంతేకాదు రాజ్యసభలో కూడా యాదవులకు బీద మస్తానయ్య గారు, అలాగే మన ఆర్ కృష్ణయ్య గారికి కూడా రాజ్యసభలో 2 స్థానాలు ఇవ్వడం, అలాగే ఇప్పటివరకు వెంకట్ గారు, మౌలి గారు, కనకల రాజు గారు కూడా వచ్చేసారు. రాపాక్షీను 29వ వార్డు అనేక సమస్యలకి పరిష్కారం అందించాము మా మేయర్ మేడం గారి ద్వారాన. అనేక జీవీఎంసీ నిధుల్ని కేటాయించడం జరిగింది దక్షిణ నియోజకవర్గంలోని, అందులో ముఖ్యంగా 29వ వార్డులోని. ఈ 29వ వార్డు ఎక్కువగా నివసించేది యాదవ కమ్యూనిటీస్. వారి కోసం అని చెప్పేసి మేడం గారు స్పెషల్గా గోకుల్ పార్క్ని ఈరోజు మనం చూసామంటే ఎప్పుడు చూడలేనంత బ్యూటిఫికేషన్ చేశారు. ఆర్కే బీచ్లో ఒక బ్యూటిఫైడ్ సెంటర్ కింద మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ నారాయణ, వేముల మారయ్య, కార్మిక సంఘాల యూనియన్లు, కార్మిక సంఘ లీడర్లు, కార్మిక సంఘ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు అన్ని ఈ రోజు కార్మికుల దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నాయని అన్నారు. చివరిగా కార్యక్రమానికి పాల్గొన్న అందరూ కూడా మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. మన యూనియన్లకు వెన్నుదన్నుగా ఉండి అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్ గా కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో మాట్లాడి అనేక సమస్యలు పరిష్కరించగా వాళ్ళ గురించి వాళ్ళకి ఏవైతే చట్టంలో ఉన్న ఏవైతే వాళ్ళ ఫెసిలిటీస్ చేస్తున్నారో వాటన్నిటి గురించి చేసే రోజు కాబట్టి ఈరోజు చాలా గొప్ప దినం. ముఖ్యంగా మీ అందరికి తెలుసు, మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల గురించి, కార్మికుల సౌకర్యం గురించి ఎన్నో చట్టాలు తీసుకొచ్చి మరి ఎన్నో స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున ప్రతి లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర నేడు మానుకోటకు చేరుకోనుంది. మహబూబాబాద్ లోక్సభ భారత అభ్యర్థి మాలోత్ కవిత విజయం కోసం సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్ రోడ్ షో నిర్వహించనున్నారు. కొత్తగూడెం నుంచి బస్సులో ఇల్లందు బయ్యారం మీదుగా ఆయన మానుకోటకు చేరుకోనున్నారు. జిల్లా ఆసుపత్రి నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్ షో. ఇందిరాగాంధీ కూడల్లో కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ఇల్లందు, ములుగు నియోజకవర్గాల్లో కొన్ని మండలాల నుంచి భారత శ్రేణులు, కేసీఆర్ అభిమానులు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రీన్ ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఖత్నా కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ షేక్ జలీల్ బాషా పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోట మండలంలోని సుమారు ముస్లిం 50 మంది చిన్నారులకు ఖత్నాను నిర్వహించి వారి తల్లిదండ్రులకు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ షేక్ జలీల్ బాషా మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా గ్రీన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది పేద ముస్లిం చిన్నారుల కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే నిర్వహించడం జరుగుతోందని, ఈ ఖత్నా చేసిన తర్వాత సుమారు 25 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, అందుచేతన వేసవి కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు షేక్ సంసుద్దీన్, నౌషాద్, నాయబ్, బాబు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. నమస్కారం. నేను గత 5 సంవత్సరాల నుంచి కోటలో సున్నీ కార్యక్రమం, గురుగుల కార్యక్రమం, ఖత్నా కార్యక్రమం చేస్తున్నాం నిరంతరం ప్రతి సంవత్సరం. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మా యొక్క సంస్థ అయినటువంటి గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ జలీల్ బాషా గారు, మా సభ్యులైనటువంటి నాయకులు నౌషాదు, బాబు, అక్బర్ భాయ్, వినాయకుల్లా భాయ్, అమీర్ భాయ్, అందరూ కూడా ఈ సంవత్సరం మన గ్రీన్ ఫౌండేషన్ తరఫున చేస్తామని మేమందరం కూడా జలీల్ని కలవడం, ఆయన కూడా దీనిపైన చేద్దాం భాయ్, డేట్ కూడా దగ్గరలో పెట్టుకున్నాము. ఒక వారం రోజుల వ్యవధిలోనే ఇస్లాం ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ ఖత్నా కార్యక్రమం, అంటే తెలుగులో ఒరుగురు అంటారు కదా, అట్లా ఈ ఖత్నా కార్యక్రమం అనేది సున్నత్ కార్యక్రమం. పవిత్ర మత ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ని అమల్లో భాగంగా ఈ యొక్క ఖత్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాధారణంగా సమ్మర్లో అయితే ప్రతి పిల్లలకు కూడా వేసవి సెలవులు ఉంటాయి. వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి దాదాపు 25 రోజుల పాటు ఇంట్లోనే కూర్చొని ఎటు ఇటు తిరగకుండా ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి భావించి తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని వావిళ్ల దొరవు
కొత్తపట్నం గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దల గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరీగా మురళీధర్ గెలిపే లక్ష్యంగా కోట మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలు అందజేశారు. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులు గురుమూర్తి మురళీధర్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రభాకర్ గౌడ్, ఇన్నమాల వెంకటాద్రి, ఈదురు తిరుపాలయ్య, ఉప్పల ఆదినారాయణ, వాటంపేటి సుబ్రహ్మణ్యం గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, గూడూరు కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి అయినటువంటి మేరీగా మురళీ గారు మనం గెలిపించుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారిని కూడా మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాలి. దాంట్లో భాగంగా మనం అందరం కూడా గత 3 రోజుల నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రచారం మన యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క వావిలిదూరు గ్రామానికి రావడం జరిగింది. వావిలిదూరు గ్రామం ఈరోజు, అదేవిధంగా కొత్తపట్నం గ్రామం కూడా ఈరోజు కవర్ చేయాలని అనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసాం, ఏ ఒక్క పథకాన్ని కానీ ఈరోజు చెప్పుకునేదానికి ఎటువంటి పథకం కూడా లేదు. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి ఘనత మన యొక్క జగన్మోహన్ గారికి. ఈరోజు ఇంటింటికి ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీకి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం. కాబట్టి మన జగనన్న విధానాల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఏ ఒక్క పథకాన్నైనా సరే ఈరోజు తీసేసేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే అందించబడటం వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క అవ్వ తాత కానీ, ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క యువత కూడా అందరూ కూడా వెన్నుదన్నుగా ఆయనకి నిలబడి ఈరోజు మళ్ళీ ఒకసారిగా ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేదానికి అందరూ కూడా ఈరోజు తహతహలాడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చెప్తున్నాను, రాబోయేటువంటి కాలంలో మళ్ళీ కూడా 5 సంవత్సరాలు మన సీఎంగా జగన్మోహన్ గారు రావడం తథ్యం. ఈ యొక్క జగన్మోహన్ గారి కాలంలో మళ్ళీ నంద్యాల జిల్లాలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో భాగంగా నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32 లోపు ఉంటే 2 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు విషయంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ, సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నంద్యాల పార్లమెంటు 31, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం 18, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం 28, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 18, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం 18, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం 28, డోన్ అసెంబ్లీ నియోజకవర్గం 16 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారన్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా బ్యాలెట్ యూనిట్లో నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17కు మించితే అదనపు బ్యాలెట్ యూనిట్ వినియోగించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంతో పాటు 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులు లెక్కకు మించి ఉండటంతో అదనపు బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నంద్యాల పట్టణంలోని టేకే మార్కెట్ యార్డులో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి నిల్వ ఉన్న 245 బ్యాలెట్ యూనిట్లను డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి తరలించే ప్రక్రియలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరో 3325 బ్యాలెట్ యూనిట్ల బెంగళూరు నుండి తెప్పిస్తున్నామని, వాటిని బెల్ ఇంజనీర్లతో ఎల్ఎఫ్ఎల్సి చేయించి సంబంధిత నియోజకవర్గాలకు చేరవేరుస్తామని కలెక్టర్ వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు సిద్ధార్థ్ సింగ్ తో కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి ఎన్ఎండి ఫారూక్లు మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో అదిరిపోయిందని, సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా పోయిందన్నారు. నాయకుడంటే సింహాన్ని, పులిని అని చెప్పుకోవడం కాదని, సమర్థవంతమైన పాలనతో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి గాని గంజా ఇచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయకూడదన్నారు. నాయకుడంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, అభివృద్ధి చేయాలి. కానీ పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేని దద్దమ్మ నాయకుడా, ప్రజాప్రతినిధ, రానున్న 5 ఏళ్లలో ఏమి చేయబోతున్నాం, ప్రజల ఆశలను ఎలా తీర్చాలి అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు నొక్కే బటన్ను ఇంట్లో ఉండి నొక్కుతూ నేను అంతా చేసేశాను అని జగన్ చెప్పుకుంటున్నాడని, తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయాన్ని ఆధునికీకరణ చేస్తామని, యువతకు మెగా డిఎస్సీ ఇస్తామని, మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేస్తానని చంద్రబాబు నాయుడు తెలియజేస్తారని తెలిపారు. వారికి ఇస్మాయిల్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మేనిఫెస్టో రిలీజ్. మేనిఫెస్టోలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు వారు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. సరే, జనరల్గా బడ్జెట్ గురించి మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సూపర్ 6తో పాటు ఈ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ రైతులకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టానుసారంగా వాహనాల కాన్వాయ్ ఉపయోగిస్తే చర్యలు తప్పవని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. ప్రచారానికి ఉపయోగించే వాహనాల లెక్క పక్కాగా చెప్పాల్సిందేనని ఎన్నికల చట్టం చెబుతోంది. ప్రచారానికి వినియోగించే ప్రతి వాహనానికి సంబంధిత ఎన్నికల అధికారి నుంచి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిట్ పొందిన వాహనాల ఖర్చును అభ్యర్థి రోజువారీ లెక్కల్లో తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ఒకవేళ పర్మిట్లోని వాహనాన్ని ఉపయోగిస్తే అభ్యర్థి అనధికారికంగా ప్రచారం నిర్వహిస్తున్నాడని పరిగణిస్తారు. భారత శిక్షా స్మృతిలోని 9A నిబంధనల ప్రకారం అభ్యర్థిపై చర్యలు చేపడతారు. దీంతో పాటు ప్రచారం నుంచి సదరు అభ్యర్థిని తొలగిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో ప్రచార వాహనాల ఖర్చుతో సహా అభ్యర్థి ఖర్చులని రసీదులు, ఓచర్లతో సహా సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 10A నిబంధన కింద కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తుంది. ఎన్నికైన తర్వాత పదవి కోల్పోవడంతో పాటు 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తుంది. జయ హో జయ హో కాంగ్రెస్, జయ హో జయ జయ హో జయ హో కాంగ్రెస్, శతాబ్దం దాటిన నీ చరితకి జయ హో జయ హో, త్యాగాలకు మూలమైన ఈ ఘనతకి జయ హో జయ హో జయ హో కాంగ్రెస్, జయ హో కాంగ్రెస్, జయ జయ హో. స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు
మాకందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయని ఆయన జ్ఞాపకార్థం 3వ వర్ధంతి సందర్భంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ రోటరీ క్లబ్ వెస్ట్ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ రోటరీ క్లబ్ వెస్ట్ ప్రెసిడెంట్ సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగిస్తున్నామని అందుకు ఆయన కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా వారికి అండగా నిలిచిన వ్యక్తిని ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గూడూరుకి ఆధ్యాత్మిక ప్రతినిధి, కళలు, అదేవిధంగా వ్యాపార రంగం కానీ సేవా రంగంలో తనదైన ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తి, చిరస్మరణీయుడు. ఎంతోమందికి విద్యాదానంతో పాటు సాంఘిక సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు సంస్కృతి సమ్మేళనం అయితేనే, అదేవిధంగా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అలగనాథ స్వామి టెంపుల్ చైర్మన్గా ఎవరో చేయలేనటువంటి గొప్ప పనిని, శాశ్వత నిధిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా రాజకీయ రంగాల్లో అయితేనే, పారిశ్రామిక రంగం, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో దాదాపు 40 సంవత్సరాల క్రితమే పాట ఈ పక్క ప్రాంతాలన్నిటి నుంచి జపాన్, మిగతా దేశాల్లో కూడా ఒక వ్యాపార రంగాన్ని విస్తృతంగా చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా దాతృత్వంలో కూడా ఆయన ఎప్పుడు ముందుండేవాళ్ళు. ఆయన కోరికల్ని, ఆయన ఆశయాల్ని మాకు సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా సంఘాన్ని ఎంతో ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ మహానుభావుడు యొక్క వేసినటువంటి పునాది, ఆయన నడిచినటువంటి బాటలో మా గౌరవ అధ్యక్షులు ఇప్పుడు నంద్యాల మద్యం, డబ్బు, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా చూడాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి మహానంది మండలం గాజులపల్లి సమీపంలో ఉన్న చెక్పోస్టును రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లాకు వెళ్లే వాహనాలు, జిల్లాకు వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దులో ఉన్న చెక్పోస్టులపై సంబంధిత అధికారులు నిఘా ఉంచాలని చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ఎస్పీ వెంట సిఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ దిగిరండి సార్. బైక్ పెట్టాలి, తీసుకొని ఈడ పెట్టించుకో, బ్లాక్ దీనికి పెట్టించుకో, దీనికి కరెక్ట్గా ఫోన్ దగ్గర పెట్టించుకుంటే మొత్తం వీళ్ళ ఫోకస్ కలుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. జాతిగూడలో కార్మికుల దినోత్సవం మేడే. హాజరైన కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్.
91వ వార్డు రామకృష్ణ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో వైసీపీ ఇంటింటా ప్రచారం. హాజరైన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరైన పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. ఇవి ప్రకటన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.